మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు, ఇస్రో కాప్స్ ప్రయోగం విజయవంతం. క్రాఫ్లో మొలకెత్తిన అలసంద విత్తనాలు, ఇది కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు, ఇస్రో క్రాప్స్ ప్రయోగం విజయవంతమైనట్టుగా ఇక్కడ చూడొచ్చు. కదం తొక్కిన కర్షక లోకం. వీరంతా పంటలకు కనీస మద్దతు ధర కోరుతూ పంజాబ్లోని కనౌరీ సరిహద్దుల్లో శనివారం జరిగిన కిసాన్ మహా పంచాయత్కు పోటెత్తిన రైతులు. ఈ సందర్భంగా రైతు నాయకుడు దల్లేవాల్ కర్షకులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఇది కేవలం పంజాబ్ చేస్తున్న పోరాటం కాదని దేశం యావత్తు కదిలి రావాలన్నారు. విధంగా పంటలకు మద్దతు ధర కావాలని ఈ విధంగా రైతులు ఎప్పటి నుంచో పంజాబ్లో సరిహద్దుల్లో ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది ఓన్లీ పంజాబ్కు సంబంధించింది కాదు, దేశం మొత్తం రైతులు కదిలి రావాలన్నట్టుగా పిలుపునిచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పంటలకు మద్దతు ధర కేటాయించాలన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు. అమెరికా ప్రతినిధుల సభలో ఒకేసారి 6 ప్రమాణం. అమెరికా ప్రతినిధుల సభలో ప్రమాణ స్వీకారం చేసిన సుహాష్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, శ్రీ తనేదార్, అమీబేరా, ప్రమీలా, జయపాల్, రో ఖన్నా. విధంగా అమెరికా ప్రతినిధుల సభ ఒకేసారి 6 ప్రమాణం. భారతీయ అమెరికన్లు ఒకేసారి 6 అమెరికన్లు అమెరికా ప్రతినిధుల సభలో ప్రమాణ స్వీకారం చేసిరు. వీళ్ళంతా అమెరికా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళని చూసుకోవచ్చు. ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సందర్భంగా వీళ్ళు భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోమన్నట్టుగా చూసుకోవచ్చు. తెలివి ఉండాలి. ఇప్పుడు ఏదైనా చిటికెలో పని. సప్త సముద్రాల అవతల ఏం జరిగినా క్షణాల్లో సమాచారం అరచేతిలోని మొబైల్లోకి వచ్చి చేరుతుంది. ఆన్లైన్లో చెల్లింపులు, ఫోటోలు, వీడియోల షేరింగ్. సరే ఇంత సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు దాని గురించి పరిజ్ఞానము పెంచుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. వీటి వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హ్యాకర్లు స్వాహా చేయడము మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అందరూ డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవాల్సిందే. వివరాలు లోపల పేజీల. విధంగా సైబర్ నేరగాల గురించి విధంగా సమాచారం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఫోన్లో ఏది సమాచారం కావాలన్నా ఫోన్లోనే దొరికిపోతుంది మనకు. అదేవిధంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ విధంగా నిర్లక్ష్యం వహించినా ఈ విధంగా హ్యాకర్లు మన అకౌంట్లోని డబ్బులు ఊడ్చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ సైబర్ నేరగాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. రైతు భరోసా ఏటా 12,000. వ్యవసాయం యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000. రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఏటా 12,000 ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 సాయం అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులు లేని వారికి అదే రోజు నుంచి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ విలేకరులతో మాట్లాడారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, సీతక్క. విధంగా ఇక్కడ నిన్న ముఖ్యంగా రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు వాళ్లకు 12,000 సాయము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పథకం కింద 12,000 సాయం, అదేవిధంగా రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ఈ 3 అంశాలపై నిన్న మంత్రిమండలి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ విధంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫైనల్ చేసినట్టుగా చూసుకోవచ్చు. జనవరి 26 నుంచి ఈ పథకాలను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకొని అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలైన 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించాం. విధంగా చాలా ఏళ్ళుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇప్పటి వరకు కార్డు లేని వారికి కొత్తగా
కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రతిపాదించిన రాజ్యాంగం అమలైన 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు 6 రోజుల నుంచి అమలు చేయాలని నిర్ణయించాం సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా జనవరి 6 నుంచే ఈ పథకాలు అమల్లోకి తీసుకురావాలని ఈ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించి 75 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా ఈ విధంగా ఆ రోజు నుంచి ప్రారంభం చేయాలన్నట్టుగా అనుకున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్లపై అధ్యయనం చేయండి. తెలంగాణ అభ్యంతరాలపై ఆ రాష్ట్రానికి లేఖ రాయండి. అవసరమైతే గోదావరి బోర్డు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లండి. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై IITHతో అధ్యయనం. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఈ విధంగా ఏపీకి తెలంగాణకు రావాల్సిన వాటర్లకు సంబంధించి ఈ విధంగా వివిధ నదుల అనుసంధానం గురించి మాట్లాడుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్లపై అధ్యయనం చేయండి. తెలంగాణ అభ్యంతరాలపై ఆ రాష్ట్రానికి లేఖ రాయండి. అవసరమైతే గోదావరి బోర్డు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్ళండి అని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై IITHతో అధ్యయనం చేయండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో ఈ విధంగా ఏపీకి తెలంగాణకు మధ్య జరుగుతున్న వివాదం బోర్డుల గురించి ఈ విధంగా పోలవరం బ్యాక్ వాటర్ కేంద్ర విధంగా వివిధ సాగునీటి అంశాలపై ఈ విధంగా చర్చించాలన్నట్టుగా ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు. న్యూయార్క్, లండన్, టోక్యోలతో పోటీ పడుతున్నాం. రాజకీయ సినీ రంగాల్లో ప్రవాస భారతీయులను ప్రోత్సహిస్తాం. ఆప్టా కెటలిస్టు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, లండన్, టోక్యోలతో పోటీ పడుతున్నాం. రాజకీయ సినీ రంగాల్లో ప్రవాస భారతీయులను ప్రోత్సహిస్తాం. ఆప్టా కెటలిస్టు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా కెనడా, టోక్యో సదస్సు వాటితో అభివృద్ధిలో పోటీ పడుతున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. సినీ పరిశ్రమ అదేవిధంగా రాజకీయాల్లో ప్రవాస భారతీయులను ప్రోత్సహిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత. అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర. ప్రధాని సహా పలువురి సంతాపం. దేశ అణు పరీక్షలో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం 88 కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. దేశం 2 సార్లు నిర్వహించిన అణు పరీక్షల్లో ఆయనది ముఖ్య పాత్ర. అణు ఇంధన కమిషన్కు చైర్మన్గా వ్యవహరించడంతో పాటు వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధిలో విశేష సేవలు అందించారు. చెన్నైలో జన్మించిన ఆయన మద్రాస్ యూనివర్సిటీలో BSc పూర్తి చేశారు. విధంగా ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూశారు. ఈ విధంగా 88 సంవత్సరాలు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఈయన దేశ అణు పరీక్షలో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఈ విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముంబైలో మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు నిర్వహించిన భారతదేశం 2 సార్లు నిర్వహించిన ఆయుధ ఇంధన కమిషన్కు చైర్మన్గా వ్యవహరించిన 2 సార్లు నిర్వహించిన అణు పరీక్షల్లో ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఈ విధంగా అణు ఇంధన కమిషన్కు చైర్మన్గా కూడా వ్యవహరించినట్టుగా చూసుకోవచ్చు. తెల్లన్నంతో బెరిబెరి బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలు. థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం. గర్భిణీలు, చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం. ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30 నుంచి 40 ఏళ్ల కిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటున్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్నే కొంటున్నారు. వరి ధాన్యం మీద రెండు పొరలుంటాయి. పైది ఊక, దీన్ని ఎక్కువగా ఇటుక బట్టిలో వాడుతుంటారు. రెండోది తవుడు, దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తుంటారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాస్ ఆయిల్గా పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్. ఈ బియ్యాన్ని కూడా అతిగా పాలిష్ చేస్తున్నారు. ఆ అన్నాన్నే అత్యధికులు తింటున్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినే వారిలో తలెత్తుతుండడం గమనార్హం. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువుకు కూడా లోపం సంక్రమిస్తుంది. ఈ విధంగా తెల్లన్నం అంటే అధికంగా పాలిష్ చేసిన అన్నాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా
పాలిషు అన్నం గర్భిణీలు చిన్నారుల గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం, థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం, ముడిబియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. అంటే ఎక్కువగా పాలిష్ చేయని అన్నమే తినాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా వైద్యులు. ఈ విధంగా పాలిష్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుకొస్తాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా కానీ ఎక్కువ శాతం తెల్లన్నమే తినేదానికి ముఖ్యంగా ఎక్కువ తెల్లన్నమే తింటున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ షాద్నగర్కు చెందిన ఓ రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారు. వడ్డను మిల్లులో ఎక్కువసార్లు మరాడించి తెల్లగా మిలమిల మెరిసే బియ్యాన్ని వాడుతున్నారు. 8 నెలల కిందట వారికి బాబు పుట్టాడు. శిశువుకు శ్వాస సమస్య ఎదురడంతో వైద్యుడిని సంప్రదించారు. వైద్య పరీక్షల్లో బెరిబెరి అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్లు తెలిసింది. లోతుగా అధ్యయనం చేయగా ఇంట్లో పైపొర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్డ్ బియ్యాన్నే వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైంది. తల్లి ఈ తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ B1 అనే విటమిన్ లోపించింది. ఇది గుండె జబ్బుకు దారితీసిందని వైద్యుడు వెల్లడించారు. సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది. ఈ విధంగా ఆసుపత్రి ఒక రైతు పండించిన బియ్యాన్ని అతను సొంత పొలంలో పండించిన ధాన్యాన్ని ఇంట్లో కోసం అతనే ఇక్కడ రైస్ మిల్లుకి తీసుకెళ్ళి ఇక్కడ డబల్ పాలిష్డ్ చేయించుకొని వచ్చి ఇంట్లో తినడానికి వాడుకునేవారు. ఈ విధంగా తన కూతురు ఈ విధంగా తనకు పుట్టిన బిడ్డకు ఆ బియ్యాన్ని ఆమె అదే అన్నం తినడం వల్ల ఈ విధంగా పుట్టిన శిశువుకు విధంగా గుండె సంబంధిత వ్యాధి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వైద్యుడి దగ్గరికి వెళ్తే ఈ విధంగా విషయాన్ని వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద విటమిన్ లోపాన్ని గుర్తించి తొందరలో విటమిన్ కవర్ చేస్తే ఈ విధంగా పూర్తిగా ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. లక్షణాలు: చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగలేక డొక్కలే ఎగరవేస్తుంటారు, ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది, ఎకోకార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుంచి 30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్న వారిలో 90 నుంచి 120 వరకు ఉంటుంది. విధంగా ఈ వ్యాధి బారిన పడిన లక్షణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగలేక డొక్కలు ఎగరేస్తుంటారు, ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎకోకార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుంచి 30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్న వారిలో 90 నుంచి 120 వరకు ఉంటుంది. ఈ విధంగా గుండె పనితీరు మారిపోతుంది, గుండె పెద్దగా కనిపిస్తుంది చిన్నారుల్లో అన్నట్టుగా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు మొత్తం మీద ఇది ఎక్కువ డబల్ పాలిష్డ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి పిల్లల్లో, గర్భిణీలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా వైద్యులు. మాతృభాషతోనే మేధో వికాసం, ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయొద్దు, మన ఇంటి నుంచే పరిరక్షణ ఉద్యమం ప్రారంభం కావాలి. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో భాషదే కీలక పాత్ర అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంగ్ల భాషకు తాము వ్యతిరేకం కాదు కానీ దాని మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. అమ్మ భాష తెలుగును పరిరక్షించుకొని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత నవతరంపై ఉందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లోని HICCలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో 2వ రోజు శనివారం ఆయన ప్రసంగించారు. విధంగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఈ విధంగా 2వ రోజు సందర్భంగా ఆయన పాల్గొని ఈ విధంగా తెలుగు జాతి గొప్పదనాన్ని గురించి ఈ విధంగా ఇంగ్లీషు జాబ్ల కోసం ఈ విధంగా విదేశీలో చదువుల కోసం తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. మాతృభాషతోనే మేధో వికాసం, ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయొద్దు, మన ఇంటి నుంచే పరిరక్షణ ఉద్యమం ప్రారంభం కావాలన్నట్టుగా ఈ సమాఖ్య సభలో తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. లావుని పేరుతో ఊడ్చేశారు, ప్రభుత్వ భూములకు వందల సంఖ్యలో పట్టాల జారీ, వాటి విలువ 100 కోట్లు, దళారులు రెవెన్యూ సిబ్బంది చెట్టా పట్టాలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలోని భూ అక్రమాలు, 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదు. ప్రభుత్వ భూమే కదా అందరూ
మనవారైతే అడిగేది ఎవరు అనుకున్నారో ఏమో, సర్కారు భూములను అమాంతం మింగేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకరించగా దళారులు అండగా నిలవడంతో వందల ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైంది. సర్కారు జాగాను లావుని ఎసైన్డ్ పేరుతో రైతుల పేర్లపైకి మార్చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో చోటు చేసుకున్న ఈ భూ మాయాజాలం తవ్వినా కొద్ది బయటకు వస్తుంది. సర్కారు జాగాలను పలువురు రైతుల పేరుతో ధరణి పోర్టల్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడం, పలు చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం కూడా గమనార్హం. ఈ వ్యవహారంలో గత నెలలో సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో 4 కేసులు నమోదవగా 4 నిందితులను అరెస్టు చేశారు. చక్రం తిప్పిన దళారులు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములకు పట్టాదారులుగా ఎవరి పేరైనా ఎక్కాలంటే ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. ఏళ్లుగా సాగులో ఉన్నట్లు సిరిసిల్ల మండలం సర్దాపూర్లోని ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన క్రషర్ ఇది. ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో 5 ఎకరాల సర్కారు జాగాను కబ్జా చేయగా ధరణి పోర్టల్లో దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చేశారు. నాలా అనుమతి అనంతరం ఆ స్థలాన్ని సబ్ రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల అధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించకుండానే రికార్డుల్లోకి నమోదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ విధంగా ప్రభుత్వ భూమిని ఈ విధంగా భూ దళారులు ఈ విధంగా రైతుల పేర్లోకి అక్రమంగా మార్చి ఈ విధంగా ప్రభుత్వ భూమిని వందల కోట్ల ఎకరాల విలువ కల భూమిని, ప్రభుత్వ భూమిని తమ పేర్లపైకి మార్చుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది అంత ఈజీగా అయ్యే కాదు. రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములను పట్టాదారులుగా ఎవరి పేరైనా ఎక్కాలంటే ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. ఏళ్లుగా సాగులో ఉన్నట్లు చూపించాలి. ఆ తర్వాతనే దీన్ని ఆ భూమిని ఇతర రెవెన్యూ రికార్డులోకి ప్రభుత్వ భూములను పట్టాదారులుగా ఎవరి పేరు మీద అయినా ఎక్కాలంటే సాగులో ఉన్న భూమిని ఉన్నట్టుగా చూపించి అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అది అక్రమంగా అధికారులు కూడా వాళ్ళకు సహకరించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తవ్వినా కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల జిల్లాలో ఈ విధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇతరుల రైతుల పేరులోకి మార్చుకొని అమ్ముకున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ భూమిని ఇది సంగతి. వృద్ధాశ్రమం తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. ఎప్పుడూ లేనిది మా వాడు కూడా రోజు ఫోన్ చేసి యోగాక్షేమాలు అడుగుతున్నాడు. ఈ విధంగా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తే ఈ విధంగా ఆస్తి హక్కు ఆ చట్టం సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే తమకున్న ఆస్తి దక్కే అవకాశం లేదన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పించినట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.